సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పార్టీ ఎంచుకున్న లైన్ ఇంకా మారకపోవడం బట్టి ప్రజలకి పార్టీకి గ్యాప్ వచ్చిందనుకోవచ్చా? ఎస్, పార్టీ ఎంచుకున్న లైనే ప్రజలకు దూరం అవుతా వచ్చారు. ప్రజలకు దూరం కావడం అంటే ఏంటి, ఇప్పుడు ఉండేటువంటి వనరులను కరెక్ట్ ఉద్యమ పంతాను వీళ్ళు తీసుకోలేకుండా పోయారు. దాని నుంచి ఏమవుతా ఉన్నారో ప్రజలకు దూరం అవుతా వచ్చారు. ఎప్పుడైతే ప్రజలకు దూరం అవుతా వస్తారో పోలీసులకు లేకపోతే ప్రభుత్వాలకు వీళ్ళని అణిచివేయడం అనేది చాలా ఈజీ అయింది. ఈ విషయం పక్కన పెట్టి కాసేపు ముందా మాట్లాడుకున్నట్లుగా సత్యమూర్తి గారికి కేఎస్ గారికి మధ్య విభేదాలు వచ్చాయి. మీరు ఎటువైపు ఉన్నారు? మేము కేఎస్ వైపే ఉన్నాం. మేము కేఎస్ వైపే ఉన్నాము. తర్వాత మళ్ళా విభేదాలు గణపతి గారికిను ముప్పాల తర్వాత కేఎస్ గారికి విభేదం. ఎందుకు? అక్కడ ఇట్లే సిద్ధాంత రాద్ధాంతాలు, సిద్ధాంత గందరగోళాలు. మీరు ఎటువైపు ఉన్నారు అప్పుడు? లేదు, అప్పుడు గణపతికి వచ్చే వాళ్ళకి నేను బయటకు వచ్చేసాను. కానీ మదనపల్లి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు మీరు ఒక మాట అడిగారట కదా? అవును. ఏమడిగారు, ఎందుకు అడిగారు? మా నాయకులంతా మీరు ఎత్తుకుని పోయి లోపల పెడతా ఉన్నారు. మా కొండపల్లి సీతారామయ్య గారు జైల్లో పెట్టారు. ప్రజా వ్యతిరేకులు కాదు వీళ్ళు, దేశభక్తులు. మాకు మీకు అంత అవకాశం దొరికిందా? అవకాశం దొరికింది. అవకాశం దొరికింది, ఇందిరాగాంధీతో మాట్లాడే అవకాశం దొరికింది. మాట్లాడే పేపర్లో కూడా వచ్చింది. ఏమన్నారు ఆమె పక్కలో అడిగాను, ఇట్లా చూసిందే నవ్విందంటే ఇంకేం మాట్లాడలేము. చూద్దాం. సరే, ఇటు మీరు కర్ణాటక వైపు వచ్చారు, ఇటు బీదరు చిక్మలాపూర్ చూసినప్పుడు పోలీసు నిర్బంధం ఎలా ఎదుర్కొన్నారు? మరి పోలీసు నిర్బంధంలో ఎలా ఎదుర్కొన్నారు అంటే ఆ నిర్బంధం మధ్య ఎలా పనిచేశారు? తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే సాధ్యమైనంత వరకు రహస్య జీవితం, సాధ్యమైనంత వరకు. ఇంకా తప్పిందంటే ఇంకా మనమేం చేయలేము. సాధ్యమైనంత వరకు రహస్య జీవితము, ఆర్గనైజ్ చేయడము, జనాలను కూడగట్టడము, ఇది మా పనులు కర్ణాటకలో. ఈ రహస్య జీవితం గడుపుతూనే మరి వివాహం ఎలా చేసుకున్నా. ఎలా? ఆమె జాబ్లో ఉండింది, పోయి వస్తాం. ఎక్కడ పరిచయం మీకు? బెంగళూరే. బెంగళూరు పరిచయం అనేది కాదు, మా అత్త కూతురే ఆమె. ఓకే. మా అత్త కూతురు ఆమె బెంగళూరులో ఆమె చదువుతూ ఉండింది. నేను 2 రోజులు అక్కడ కాలేజీలో కళ్యాణ్ కుమార్ అనే అతను, ఒక అతను చనిపోయినాడు బెంగళూరులో. అతను ఎంఎస్సీ చదువుతూ ఉన్నాడు, ఎంఎస్సీ బాటనీ. నేను పోయి ఎంఎస్సీ బాటనీలో జాయిన్ అయిన. ఆయన సర్టిఫికేట్స్ అంతా ఎత్తుకొని పోయి పెట్టేసి, స్టూడెంట్గా ఉండాలి కాబట్టి అట్లా. అంటే ఒక పక్క రహస్య జీవితం, ఒక పక్క ప్రేమ. ప్రేమ అంటే ప్రేమే, లవ్ మ్యారేజ్. అంటే మీరు చెప్పారా, ఆవిడ అక్క చెప్పిందా? ఆయన్ని చెప్పింది. మిమ్మల్ని చూసా అంటే మీ గురించి తెలుసు కూడా? తెలిసి అంటే నేను కాలేజీలో చదువుకుంటాను అనుకునేది. వెనక్కి జీవితం తెలియదు ఆవిడ? తెలీదు. మరి ఎప్పుడు చెప్పారా ఆమెకి? చాలా రోజులు ఆమెకు కూడా తెలియదు. ఆమె జాబ్ వచ్చింది, ఆమెకి జాబ్ వచ్చేసి 2 రోజులు బళ్ళారిలో పనిచేసింది, 2 రోజులు లాస్ట్కు బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. బళ్ళారి నుంచి బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీ జీవితానికి, మీ ఉద్యోగానికి, దాన్ని మీ వృత్తికి పనికి వస్తుందని. అందుకోసము ఆమెను ఎక్కడా ఎక్స్పోజ్ చేయకుండా మా పనులు మేము చూసుకుంటామండి. ఎప్పుడు తెలిసింది? పార్టీ నుంచి ఇంకేమి బయటకు వచ్చేస్తామన్నప్పుడు చెప్పినా నేను. ఏమన్నారు? ఏమంటారు, అప్పుడు అయిపోయింది కదా. అంటే అప్పుడు మీకోసం పోలీసులు తిరగడం లేదు. మీరు పార్టీలో ఉన్నప్పుడు, పీపుల్స్ వార్ టైంలో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు రాజ్ కుమార్ గారు కానీ లేదా కేఎస్, ముప్పాల గణపతి వీళ్ళందరితో ఎప్పుడైనా కలిసి కూర్చొని మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు చిత్తూరులో కలిచెర్ల కృష్ణప్ప అని ఉన్నాడు, లాయర్. ఆయన పార్టీ అండర్ గ్రౌండ్కి వచ్చేసాడు. ఆయన తమ్ముడు, తర్వాత లింగప్రసాద్ అని, ఇక్కడ తిరుపతిలో లింగప్రసాద్ అని, తర్వాత కృష్ణంరాజు అని, వీళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారనమాట. ఎల్వి రమణ అని ఇక్కడ మదనపల్లిలో, ఇదంతా పార్టీలో ఫుల్ టైం క్యారెక్టర్గా వచ్చినారనమాట. చంద్రన్న రామచంద్రారెడ్డి అని. దీంట్లో కొంతమంది సూడోలుగా తయారైనాడు, అది తర్వాత విషయం. గ్రూపులుగా బండాయి మాస్టర్ నేను చాలా బాగా కలిసేవాళ్ళు. అనంతపురంలో బండాయి మాస్టర్ని ఆయన నేను చాలా బాగా కలిసేవాళ్ళు. తర్వాత కొండపల్లి సీతారామయ్య మాకు అంత ఉసులు మాట్లాడినాం, కానీ అంత ఫ్రీక్వెంట్గా
ఇది ఉంటాం వాళ్ళ కలుస్తూ ఉంటే కొన్నిసార్లు బాడీ గార్డ్గా కూడా పోయినాను నేను సత్యమూర్తికి. సత్యమూర్తి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పీపుల్స్ ఫోరం నేను ఆయన బాడీ గార్డ్గా వెళ్ళాను. ఎక్కడికి? విజయవాడకు, మదనపల్లి నుంచి ఉండింది మొత్తం టచెస్ ఉన్నాయి. మరి పార్టీలో అంతకాలం పనిచేసి మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఈ మీరు సిద్ధాంతం వచ్చారా, వాళ్ళు పంపించారా? లేదు, నేను వాళ్ళు పంపించలేదు. వాళ్ళు పంపించేటువంటి ఇదే లేదు, ఆ సమస్య లేదు. కానీ నేనే బయటకు వచ్చేసాను. ఎందుకు? నాకేదో నచ్చలే. విషయం ఏంటంటే క్యాడర్ అంతా చచ్చిపోతా ఉంది. చాలా క్యాడర్ చచ్చిపోయింది. వాళ్ళకి పోరాడినాం, మిలిటెన్సీని తగ్గించండి, ఆర్గనైజ్ చేయండి, పార్టీని ఆర్గనైజ్ చేయండి. ఎవరికి చెప్పారు మీరు? ఎవరితో మాట్లాడారు? సత్యం వీళ్ళతో కేఎస్తోనూ మాట్లాడినాను, గణపతి గారితోనూ మాట్లాడినాను, రాజ్కుమార్తోనూ మాట్లాడినాను, మూర్తితో కూడా మాట్లాడినాను. ఎందుకు పార్టీలో మిలిటెన్సీ పెరిగింది, ఐడియాలజీ తగ్గిపోయింది అనుకోవచ్చు? చాలా వరకు ఐడియాలజీ తగ్గింది, కమిట్మెంట్ లేదు. క్యాడర్కు రాజకీయ పరిజ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత సీనియర్ నాయకుడిగా మనకుంది. అది చేయడంలే, చేయకుండా రిక్రూట్మెంట్ అంతే. రిక్రూట్మెంట్ అయిందా, తుపాకీ చేతికిచ్చినామా, పోతా వాడోళ్ళలోకి, లేకపోతే దీంట్లోకి పోతాం, అండర్గ్రౌండ్లోకి పోతాం. ఈ సిద్ధాంతం ఇది అంత మంచిది కాదు. ఇది ఆ మంచిది కాని దానికే ఇవ్వదు. హంబాల కేశవరావు చనిపోవాల్సి వచ్చింది, ఇంకా 26 మంది చనిపోయినారు. ఇంతకుముందు కొండగొట్లో 31 మంది చనిపోయినారు. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. నక్సలైట్ పార్టీకి కోలుకోని లేని దెబ్బ ఇప్పుడు. ఇది డెవలప్ అయింది అక్కడ, ఇది ఈ వద్దు డెవలప్ అయింది కాదు, డెవలప్ అయింది అక్కడ. 94 నుంచి ఇది డెవలప్ అయింది. డెవలప్ అయ్యి లాస్ట్కు అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. అంటే మిలిటెన్సీ పెరిగితే మంచిదంటారా, తగ్గితే మంచిదంటారా? తగ్గితే మంచిది. మిలిటెన్సీ తగ్గల్లా ఆర్గనైజ్ పీపుల్ను ఆర్గనైజ్ చేసుకోవాలా, థియేటికల్గా పెంచాలా, వాళ్ళను చైతన్యవంతం చేయాలా. సో నక్సలైట్ ఆర్ నాట్ హీరోస్, ద పీపుల్స్ ఆర్ హీరోస్. యూ ఎడ్యుకేట్ దెమ్. నేను చెప్పేది ఏంటంటే నక్సలైట్స్ హీరోలు కాదు, ప్రజలు హీరోలు. నువ్వు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే హీరోలుగా తిరగబడతారు. నీకు విప్లవం కావాలన్నా, ఉద్యమం కావాలన్నా, ఇంకోటి. ఈ వద్దు ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి పరిస్థితే లేదు. ఎక్కడా కూడా ఉద్యమాన్ని ఒకప్పుడు నక్సలైట్లు అని చెప్పుకుని ఎవరిని అడిగినా, వరంగల్లో కానీ అక్కడ కానీ ఎవరిని అడిగినా కూడా నక్సలైట్స్ అంటే ఏమీ చెప్తా ఉన్నాడు. ఈరోజు వెనక ముందు చూస్తారు నక్సలైట్స్ అని చెప్పాలంటే. అంటే ప్రజలకి రాజకీయ చైతన్యం కల్పించడం మన బాధ్యత అంటారు. అది మర్చాము. అది మర్చిన దానికి ఈ ప్రాబ్లం. ప్రజల్లో పోలేకుండా పోతా ఉన్నాడు చాలా చోట్ల. ప్రజలకు నక్సలైట్లకు చాలా గ్యాప్ పెరిగేసింది, చాలా విపరీతమైన గ్యాప్. అంతా ఇంత గ్యాప్ కాదు. ఈవెన్ ఈ వద్దు వాళ్ళు సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు మాత్రమే అడుగుతూ ఉన్నారు చర్చలకు పిల్లండి అని. ఏదో కొంతమంది మేధావుల ద్వారా పోదామని. కానీ ప్రభుత్వము ఇది చేయలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము చేయలేదు, ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వము చేయలేదు. అంటే శాంతి చర్చలకు వెళ్తే మంచిది అంటారు కదా. శాంతి చర్చలు పెడితే మంచిది. నువ్వు డైరెక్ట్గా రా, ప్రజల్లోకి ఆర్గనైజ్ చేసుకో. నువ్వు అది చేయకుండా శాంతి చర్చలను వదిలేస్తే ప్రయోజనం లేదు. శాంతి చర్చలు ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు, ఎవరు నక్సలైట్స్ మేము ఆయుధాలు వదిలేసి ముందుకు వచ్చేదానికి మేము సిద్ధమంటా ఉన్నాడు. మన కాల్పులు వివరణ ప్రకటించారు 6 నెలలు. 6 నెలలు ప్రకటించారు. కానీ ప్రభుత్వం గమనుందా? లేదు కదా. వీళ్ళేమో కాల్పులు విరమణ ప్రకటించారు, వాళ్ళు గవర్నమెంట్ కాల్పులు విరమణ వల్ల ఇలాగ మిలిటరీని పెట్టి ఏరేసేంత పరిస్థితి అందరినీ ఎక్కడ దొరికితే ఎక్కడ. అని ఇప్పుడు నంబాల కేశవరావు గారు కారు తీసి ఆయనే కోల్పోయిన తర్వాత పార్టీ మనుగడకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేదు ఒక నాయకత్వం పోతే మరో నాయకుడు పుడతాడంట. నాయకుడు వస్తాడు, హింమా ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, లేకుండా కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు సీనియర్ నాయకులు. కానీ ఒక పార్టీ జనరల్ సెక్రటరీని కోల్పోవడం అంటే పార్టీకి కోల్పోలేదు దెబ్బ.